చిట్ట చివర తన మరణం ఎలా వస్తుందో తానే చెప్పుకోవలసినటువంటి స్థితికి దిగిపోవలసి వచ్చింది మనవలకి. ఎంత కష్టపడ్డాడో ఇటు పాండవుల్ని అటు కౌరవుల్ని చూసి. అటువంటి మహాత్ముని యొక్క జననం జరగడానికి నిజంగా పరదేవత పరమేశ్వరుడు ఎంతంత గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఎంచుకున్నాడో, ఎంతటి విశిష్టమైన వ్యక్తులు ఈ భూమండలం మీద తిరిగితే తప్ప, కదిలితే తప్ప, ధర్మం నడిస్తే తప్ప ఆ భీష్మ జననం జరగలేదో, ఆ భీష్ముడు ఎందుచేత అసలు అంత గొప్పవాడయ్యాడో తత్సంబంధమైనటువంటి విషయములను వివరణ చేస్తుంది ఆదిపర్వంలో కొంత భాగం. భీష్ముడు ఆశాంతము ఉంటాడు మహాభారతంలో, ఏదో స్వర్గారోహణ పర్వం లాంటి వాటిలో తప్ప. కానీ శాంతి పర్వం లాంటి దాని యందు ప్రత్యేకించి ఆయన ఈ జాతికి అందించినటువంటి సందేశం అత్యద్భుతం. కృష్ణ పరమాత్మ అంతటి వారు ఈ భీష్ముడి శరీరాన్ని విడిచిపెట్టేస్తే లోకానికి మళ్ళీ ఇన్ని ధర్మాలు చెప్పగలిగిన వాడు లేడు. అంతటి మహాపురుషుడు, ఆచార్యుడు. ఆచార్య శబ్దానికి మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను ధర్మాన్నంతటినీ తెలుసుకుని తాను ఆచరించిన వాడైనటువంటి గురువు. అలా ఆచరణాత్మకమైనటువంటి విద్య కలిగిన వాడైతే ఆయన్ని ఆచార్య అని పిలుస్తారు. తెలుసు కానీ ఆయన ఆచరించాలి అని కాకుండా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉండడం చేత నిరంతరము ఈశ్వరుడు యందు రమిస్తూ ఉండిపోయేవారు కొంతమంది ఉంటారు. వారు తెలుసుకున్నవన్నీ ఆచరించాలని ఉండదు ఆ స్థితిలో. ఆ స్థాయి యందు తప్పు పట్టడం, దోషం పట్టడం, ఆచరణని అడగడం కుదరనటువంటి విషయాలు. ఒక భగవాన్ రమణుల వంటి వారు అదిగో ఆ స్థితిని పొందిపోతే వారు గురువులై ఉంటారు. కానీ ఆచార్య శబ్దంతో పిలవడం కష్టం. ఆచార్య శబ్దం అన్వయమైనటువంటి మహాపురుషుల్లో ఒకడు భీష్ముడు. ఆయన ఎంత గొప్ప స్థితిని పొందినవాడంటే ఆయన అత్యంత శ్రద్ధతో శంతన మహారాజు గారికి శ్రాద్ధం పెడుతుంటే ఆ కబళం కోసం భూమిలోంచి చీల్చుకుని శంతన మహారాజు గారి యొక్క చెయ్యి పైకొచ్చింది ఆ కబళం చేతిలో పెట్టమని. ఆయన అన్నాడు, వేదం శరీరం విడిచిపెట్టినటువంటి వాడు మళ్ళీ ప్రీతి చెంది చెయ్యి చాపిన, సూక్ష్మ శరీరంతో ఉన్నవాడు కనపడి చెయ్యి చాపిన అలా పెట్టకూడదు చేతిలో, ఒక్క దర్భల మీద మాత్రమే పెట్టాలి అని వేదం చెప్తోంది. కాబట్టి నాన్నగారు మీరు ప్రీతి చెందినా నేను మీ చేతిలో పెట్టడం కుదరదు, నేను దర్భల మీద పెడతాను, మీరు తీసుకోండి అన్నాడు. వేదంలో చెప్పినటువంటి విషయాన్ని తాను తెలుసుకోవడం కాదు, తానంత గొప్పగా ఆచరించినటువంటి వాడు. పుస్తకగత విద్య అని ఒకటి ఉంటుంది. అలాగే ఆ